వారికి ప్రేమింపబడరు, మా వినాలి, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి అన్నటికీ వంతు లేదు. సూర్యుని కింద ఇందాక ఎంత చక్కగా చెప్పాడు ఆయన దైవజనులు కదా. సూర్యుని కింద ఉన్న వాటిలో ఆయనకేం లేదంటమ్మా, వంతు లేదు. ప్రేమింపబడరు, పగ పెట్టుకోరు, ఏం చేయరు. చాలా మంది అనుకుంటారు ఈరోజు జ్ఞాపకార్థ గుడికే మేమంతా వచ్చాం, ఏసన్న గారు పగ పెట్టుకుంటారేమో, దైవం వచ్చాడని ఉండరు. భూమి మీద వంతే లేదు. ఆధార్ కార్డు చెల్తుందమ్మా, ఇప్పుడు రేపొద్దున ఓటర్ కార్డు చెల్తుందా? అసలు చెల్లదు, వంతే లేదు. ప్రేమింపబడరు, మరవబడతారు వాళ్ళు. నా ఆధార్ను కొడికే రోజు ఒకవేళ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారేమో, మా చిన్నాయనది, మా నాన్నది, మా పెదనాయనది అని చాలా మంది వచ్చింటారు. దేవునికి స్తోత్రం కలుగును. వచ్చింటారు, ఆయన తినేటి కూడా పెట్టింటారు. పెట్టినారు లేదా? పెట్టలేదా? దేవుని స్తోత్రం కలుగును కాక. ఆత్మీయ బిడ్డలు మరి అట్లా హల్లెలూయా. నిజంగా వాళ్ళు మరవబడ్డారు అంతే. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళవలసినటువంటి వారమైన ఎలాగెళ్తాం. చివరిలో ఆయన చెప్పాడు, ఆ మాట చదివి బైబిల్ మూసేయండి. మొదటి దశలోనికలు రాసినటువంటి పత్రిక 4:14 వచ్చిన అనుకుంటా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల, అమ్మ, అన్న, అక్క, తమ్ముడు వినండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకొని వచ్చును. చప్పలు కొట్టి ప్రభు నామని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు మృతి పొంది తిరిగి లేచని ఎవరైతే నమ్ముతారో వారిని దేవుడు ఆయనతో కూడా. మరి ఇప్పుడు యేసన్న ఎక్కడున్నాడు? మీ డాడీ ఎక్కడున్నాడు? యేసయ్య దగ్గర ఉన్నాడు. యేసయ్యనందు విశ్వసించినాడా లేదా? మరి మేము ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడల్లా మమ్మల్ని చేర్చుకొని ప్రార్థన చేయించుకొని చక్కటి ఆతిథ్యం ఇచ్చి కానుకిచ్చి ఎంతగా మమ్మల్ని ప్రేమించాడో మాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలాంటి వాడు యేసయ్య దగ్గర ఉన్నాడండి. ఆమె మనకు భయమే లేదు, మనకు చింతే లేదు. వారి వరుసలో వంతు ప్రకారం వెళ్ళవలసిందే. ఆయన ముందు వెళ్ళాడు, తర్వాత మనం వెళ్తాం వెనుకలా. అందరూ అక్కడికి వెళ్ళవలసిన వారు. మన అడ్రస్ అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకమే మన అడ్రస్, అవునా కదా. మరి ఆయన ఎందుకు విశ్వసించిన వారందరూ అక్కడికి వెళ్తారు. ఎంతమంది విశ్వసించారు ఆయనను? ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది రక్తంలో కడగబడ్డారు? ఎంతమంది పరిశుద్ధులుగా తీర్చబడ్డారు? పరిశుద్ధులదే పరలోక రాజ్యం. ఇంకా పాపిగా ఉండి చనిపోతే నరకానికి వెళ్తావు. అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఇంకా తాగుడు, జూజం, వ్యభిచారం, సీరియల్, సినిమాలు ఇంకా నటించావనుకో, అన్ని తెలిసి కూడా నరకము తప్పదు. జాగ్రత్త సుమ. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ కులమైన, మతమైన, జాతి అయినా. ప్రభు ఈ ఆదరణ కోడికలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక జాగ్రత్త పడి ఈ రాత్రిన యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపములు ఒప్పుకుంటే సరే, నువ్వు బ్రతికించబడి నిత్య జీవం పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి విడుదల ఖచ్చితంగా ఇస్తాడు. అతిక్రమలు దాచిపెట్టువాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును గాక. ఈ రాత్రి నువ్వు కనికరం పొందాలని దేవుడు ఈ రాత్రి మరలా నీతో సూటిగా మాట్లాడుతా ఉన్నాడు. దైవజనులు నిలబెట్టుకొని చివరిగా మాట్లాడుతావు, నిన్ను ప్రేమించి మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ప్రేమకు నువ్వు మరి తల ఉంచితే సరి, లేకపోతే నరకం తప్పదు. తమ్ముడా, చెల్లి, ఎవరైనా కావచ్చు, నరకం తప్పదు. జాగ్రత్త పడదాం, నిత్య జీవం పొందుదాం. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. చివరి ప్రార్థన స్థానిక సంఘ కాపరి సునీల్ బ్రదర్ గారు చేస్తారు. ఆశీర్వాదం మనం తీసుకుందాం.